ప్రేమించదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించదన్ చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో అనగనగా ఒక రోజు ఇది ఒక సంపూర్ణమైన కథకు సంపూర్ణమైన ప్రారంభం. బహుశా మీ భాగస్వామితో మీ సంబంధం కూడా ఇలాగే మొదలైందని అనుకుంటున్నారేమో. మీరు మీ భాగస్వామితో కలిసి మాట్లాడుకోవడం మొదలుపెట్టి ఉంటారు, సమయం గడిపి ఉంటారు, ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ప్రేమలో పడి ప్రదానం చేసుకొని ఉంటారు. మన వివాహం సంతోషంగా ఘనంగా జరగాలని కలకంటాం. మీ వివాహము మీరు అనుకున్నట్టుగానే బాగా జరిగి ఉంటుంది, కానీ తొందరలోనే నిజం అనేది బయటపడుతుంది. ఇంతకుముందు చాలా చిన్నగా అనిపించిన విషయాలు ఇప్పుడు పెద్దవై వాదనలుగా మారతాయి. ఉదాహరణకు, ఎవరు టూత్పేస్ట్ మీద మూత పెట్టడం మర్చిపోయారు, ఇద్దరు కలిసి సమయం గడపకుండా టీవీలో మ్యాచ్ చూడడం ఎందుకు, ఈ వారం ఎవరి తల్లిదండ్రులు రావాలి, ఈ విధంగా కొనసాగుతూనే ఉంటుంది. వివాహం అనేది నిజంగా ఎప్పటికీ సుఖాంతం కాదని త్వరలోనే మీరు గుర్తిస్తారు. నేను మీ హోస్ట్ సుజాతను. నిరీక్షణ మహిళా కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలోని మహిళలను విశ్వాసపాత్రులుగా, ఉత్తేజపరిచే, ఆశను ప్రేరేపించే వారిగా పెంపొందించుటకు అంకితమైన కార్యక్రమం నిరీక్షణ మహిళ. తోబుట్టువులతో పోటీ అనే గత వారపు కార్యక్రమం ద్వారా మీరు ఉజ్జీవింపబడ్డారని నమ్ముతున్నాం. ఈరోజు మనం వివాహ సంబంధంలో ఘర్షణను గురించి మరియు దాన్ని ఆరోగ్యవంతమైన విధానంలో మనం ఎలా పరిష్కరించగలమో చర్చించుకుందాం. పురుషులు మరియు స్త్రీలు వారు ఎలా సంభాషిస్తారో, సంభాషణను కొనసాగించే విధానం ఏంటో తెలిపే ఒక పాత కథను గురించి తెలుసుకుందాం. ఒక పురుషుడు, ఒక స్త్రీ కారులో వెళ్తున్నారు. ఆ స్త్రీ అన్నది, చూడు, ఐస్ క్రీమ్ షాప్ తెరిచి ఉన్నది. ఆయన అన్నాడు, అవును తెరిచి ఉన్నది అంటూ బండిని ముందుకు నడిపించాడు. ఆ రోజు సాయంత్రం ఆమె బాధగా ఉన్నది.
అతన్ని అడిగింది, నేను ఐస్ క్రీమ్ అడిగినప్పుడు నువ్వెందుకు ఆపలేదు? ఆయన తికమక పడి, అసలు నీవు నన్ను ఐస్ క్రీమ్ అడగనే లేదు అన్నాడు. ఇది ఒక సామాన్య ఐస్ క్రీమ్ గురించి సంభాషణ కావచ్చు, కానీ మనలో ఎంతోమంది తమకు అన్వయించుకోవచ్చు. చాలాసార్లు ఇలాంటి అనేక విషయాలు భర్త లేదా భార్య ఇద్దరు వేరే వేరే విధముగా ఆలోచించి ఈ విధమైన వాదనలతో ముగిస్తాయి. ఎలా మాట్లాడుతున్నాం అనే దానిలో మన భావోద్వేగాలు గొప్ప పాత్ర వహిస్తాయి అని మీకు తెలుసా? అవి మనతో కొన్ని ప్రత్యేకమైన మాటలు చెప్పేలా చేస్తాయి. కొన్నిసార్లు ఆయా విషయాలను చెప్పకుండా ఉండేలా, కొన్నిసార్లు మనం ఎప్పుడు కూడా ఊహించని విధముగా స్పందించేలా చేస్తాయి. ఉద్రేకాలు అనేవి మన శరీర భాషను, మనము ఒకరికి ఒకరం అందించే సంజ్ఞలను కూడా మారుస్తాయి. అవి స్త్రీల వద్దకు వచ్చేసరికి కిందకి మీదకి అయిపోయాయి, పైకి లేదా కిందకి ఇంకా కిందకి అయిపోతాయి. అవును, పురుషుల కంటే ఎక్కువగా మన ఉద్రేకాలలో హెచ్చు తగ్గులుంటాయి. పురుషులలో ఉద్రేకాలు కొంత మట్టుకు స్థిరముగా ఉంటాయి. ప్రతికూలమైనవైనా వారు త్వరగా బాధపడరు. అలాగే వారు సంతోషముగా ఉన్నా అది ఎక్కువగా చూపించరు. స్త్రీలమైన మనము ఏదైనా విషయం గురించి మాట్లాడడమైనా, చర్చించడమైనా, సంభాషించడమైనా ఎక్కువగా విశ్లేషిస్తాం. అయితే చాలామంది పురుషులు ఏ విషయమైనా సమయాన్ని వెచ్చించి ఒంటరిగానే పరిష్కరించుకుంటారు. స్త్రీ పురుషులుగా మనలో శారీరకంగా మాత్రమే కాక భావోద్వేగ పరంగా కూడా ఎన్నో తేడాలుంటాయి. మనం ఆలోచించే విధానం వేరు, మనం స్పందించే విధానం వేరు, మన దృష్టిని ఆకర్షించే విషయాలు వేరు. చాలాసార్లు మనము ముఖ్యమైన సత్యాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడం, లేదా మరచిపోయి ఇతరులు ఎలా జీవించాలి, ఎలా స్పందించాలి అనే మన స్వంత అవగాహన, అభిప్రాయాలతో జీవితాన్ని గడుపుతాం. ఇది తప్పుడు అభిప్రాయాలకు, కోపానికి మరియు దూరం అవడానికి దారితీస్తుంది. సంఘర్షణ అనేది కనిపించదు, కానీ సంఘర్షణ ద్వారా మనం మన భావాల యొక్క లోతైన భాగాలను మరియు భావాల యొక్క అసలైన అర్థంను తెలుసుకుంటాం. మనము ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండడం ఆపేసి ఒకరిని ఒకరు విని నేర్చుకోవడానికి వివాహం చేసుకున్నాం. మనం అడగడానికి ఇష్టపడాలి, చెప్పడానికి ఇష్టపడాలి. ఏదైనా భేదాభిప్రాయం వచ్చినప్పుడు మన భాగస్వామి మన శత్రువు కాదని జ్ఞాపకం ఉంచుకోవాలి. మన మధ్య ఒక అతిథి ఉన్నారు. వారు వైవాహిక కలహాలు అనగా ఏమిటి, అసలు సమస్యను గుర్తించకుండా మనం దృష్టిని ఎలా కోల్పోతాం అనే విషయాలను మనకు వివరిస్తారు. సుజాత, మీ జీవిత అనుభవాన్ని మాతో పంచుకుంటారా? తప్పకుండా. నాకు నా భర్తకు మధ్య వాదనలు, జగడాలు, గొడవలు తరచుగా జరిగేవి. అయితే మేము ఒక వివాహ సలహాదారుని కలవడానికి నిశ్చయించుకున్నాం. నాకు గుర్తుంది, మేము ఒక 30 విషయాలు కలిగిన పెద్ద పట్టికతో ఆమె ఆఫీసులోకి ప్రవేశించాము. ప్రతి ఒక్క విషయాన్ని గురించి మాకు సమస్య ఉన్నది. చిన్న విషయమైన ఇంటి పనుల్లో సహాయం చేయడం మొదలుకొని పెద్ద విషయాలైన డబ్బు వరకు అది పెద్ద పట్టిక. దాన్ని మేము చదవడం మొదలుపెట్టినప్పుడు ఆ సలహాదారి స్పందన నాకు గుర్తుంది. ఆమె బాధతో చూసింది, కానీ మేము పూర్తిగా చదివే వరకు ఓపికతో విన్నది. మేము చదవడం అయిపోయిన తర్వాత నా భర్త ఆ పట్టిని ఆమె చేతికి అందించి వాటిలో ప్రతి ఒక్క దాని పట్ల ఆమె అభిప్రాయాన్ని అడిగాడు. ఆ సలహాదారిని ఆ పట్టి వైపు, ఆ తర్వాత మా వైపు చూసింది. మేము కోపంతో, చేదు స్వభావంతో అక్కడ కూర్చుని ఉంటామని మీరు ఊహించవచ్చు. అయితే అప్పుడు ఆమె చేసినది చూసి మేము పూర్తిగా ఆశ్చర్యపోయాం. ఆమె ఆ పట్టీని తీసుకొని చింపివేసింది. నాకైతే ఆమె మీదికి దునకాలనిపించింది. అప్పుడు ఆ సలహాదారిని చిన్నగా నవ్వుతూ చెప్పిన మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. మనము ఈ 30 విషయాలను గురించి మాట్లాడవచ్చు, కానీ ఇవేవి మీ వివాహంలో మార్పును తీసుకురాలు. ఎందుకంటే మీ సంబంధంలో ఆత్మీయ పునాది అనేది లోపించింది. ఒక బలమైన ఆత్మీయ పునాదిని స్థాపించకుండా, కలిగి ఉండకుండా మీరు 30 విషయాలున్న పట్టిని పరిష్కరించినా మరి 30 విషయాలు తలెత్తుతాయి. మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం
వేరే 30 విషయాలను పరిష్కరించుకోవడానికి మళ్ళీ ఇక్కడికి వస్తారు. అది విన్న మా ముఖాలలో వాస్తవాన్ని గూర్చిన గ్రహింపు కలిగింది. వాస్తవం ఏమిటో అర్థమైంది. కానీ ఆ సలహాదారిని ఇంకా చెబుతుంది, మీరు ఈ ఒక్క విషయంలో సరిచేసుకోండి, అన్నీ వాటికవే సర్దుకుంటాయి. మీ ఇంటికి పునాది ఉన్నలాగున మీ వివాహంలో ఒక ఆధ్యాత్మిక కోణాన్ని కలిగి ఉంటే మీరు ఒకరికి ఒకరు శత్రువు కాదని, నిజంగా మీ అసలు శత్రువు ఎవరన్నది కనుక్కుంటారు. ఆ రోజు వివాహ సలహాదారిని ఆఫీస్లో నేను ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాను. వైవాహిక జీవితంలో మనం పోట్లాడేటప్పుడు మన భాగస్వామి మన సమస్య అనుకుంటాం. సైతానుకు కావాల్సింది కూడా అదే. మన స్వంత స్వార్థం కాదు కానీ మన భాగస్వామి మన సమస్య అనుకోవాలని సైతాను కోరుకుంటాడు. నా భాగస్వామి నా సమస్య అనుకున్నామంటే మన అసలు సమస్యను ఎప్పటికీ పరిష్కరించుకోలేమని వాడికి బాగా తెలుసు. అయితే నా శత్రువు, నా సమస్య నా భాగస్వామి కాదు. నా సమస్య నా సొంత పాపపు శరీరం వల్ల కలిగిన ఒక ఆధ్యాత్మిక సమస్య. వివాహంలో మనం పోట్లాడుకునే చాలా విషయాలకు అసలు సమస్యతో ఎలాంటి సంబంధం ఉండదు. దాదాపు దాని వెనుక ఎల్లప్పుడూ ఏదో ఒక లోతైన కారణం ఉంటుంది. ఏదైనా తీరని ఆశ, నమ్మకం లేకపోవడం, గౌరవం లేకపోవడం మొదలైనవి. ఇవి మా సమస్యలకు, గొడవలకు కూడా మూలం. అయితే వివాహమును బలంగా చేయగలిగేది ఏమిటంటే వాక్యానుసారమైన ఓర్పు, మంచితనం, యథార్థత, దయతో కూడిన ప్రేమ. వివాహం అనేది దేవుని నిబంధనతో కూడిన ఉద్దేశానికి అనుగుణంగా జీవించడం ద్వారా మాత్రమే సాధ్యం. చాలాసార్లు మన పాపంతో కూడిన ఎంపికల వలన, మన పాత స్వభావము మనకు విరోధంగా పనిచేయడం వలన మనం గొడవ పడతాం. ఎప్పుడైతే మన వివాహంలోని విషయాలలో ఆధ్యాత్మిక సంబంధం కలిగి ఉంటామో, ప్రస్తుత సమస్య ఏదైనా సరే దాని గురించే మనం నిరంతరము వాపోతూ ఉంటాం. అది నిజం. అందుకే మన వివాహానికి కట్టుబడి మనం ప్రార్థించాలి. దేవుని జ్ఞానాన్ని, నడిపింపును, ప్రేమను, కృపను, దయను పొందుకుంటూ ఒక మంచి సంబంధాన్ని పెంపొందించుకోవాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎఫెసీయులు 6:10-11 లావణ్య, మాతో చాలా మంచి విషయాలు పంచుకున్నందుకు వందనాలు. మీకు ఒక చిక్కు ప్రశ్న వేస్తాను. ప్రతి ఒక్కరికి అది ఉండడం మంచిది, కానీ అది నీ వివాహంలో వాడితే సమస్తం కోల్పోతావు. ఏమిటది? జవాబు మీకు వచ్చిందా? అది నిగ్రహణ. గోడకు వేసే రంగు షేడ్ కావచ్చు, వారాంతము ఎలా గడపాలి అనేది కావచ్చు. మనమందరం మన జీవితం మనకు నచ్చిన రీతిగా జీవించాలనుకుంటాం. అయితే ఏదైనా మనకు నచ్చనిది జరుగుతున్నట్లయితే అది ఆపాలని చూస్తాం. నిజమే. దురదృష్టవశాత్తు అనేక మంది వారి వివాహంలో ఇదే పద్ధతిని వాడతారు. దంపతులలో ఒకరు ప్రేమించబడరు, గౌరవించబడరు. కాబట్టి అదుపులో పెట్టే స్వభావం అనేది అప్పుడప్పుడు వారికి కలుగుతుంది. కాబట్టి మనం కోరుకునే విధమైన సంబంధం లభించేలా మనము మన జీవిత భాగస్వామి చేసే పనులను అదుపు చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ భాగస్వామిని అదుపులో పెట్టాలనుకోవడం అనేది ప్రేమను కానీ సంబంధాన్ని కానీ పెంపొందించదు. ఇంకా చెప్పాలంటే అది భాగస్వామ్యాన్ని, ఐక్యతను, దేవుడు వైవాహిక సంబంధంలో రూపొందించిన మూల ఆధారాన్ని పాడు చేస్తుంది. ఒక భయంకరమైన సత్యం ఏమిటంటే, నీవు నీ భాగస్వామిని అదుపు చేయాలనుకుంటే నీవు నీ వివాహాన్ని పోగొట్టుకునే ప్రమాదంలో ఉన్నట్టు. చాలా మట్టుకు అదుపు చేయబడేవారు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. అది ఒకవేళ ఇతర సంబంధం పెట్టుకోవడం ద్వారా, విడాకుల ద్వారా, సమయం అంతా తన స్నేహితులతో గడపడం, లేదా ఒకే ఇంట్లో ఉన్న వేరువేరు భాగాల్లో గడపడం ద్వారా. చూడండి, వివాహంలో సంఘర్షణ అనేది తప్పు కాదు. మీ సమాధానాన్ని పాడు చేసే అంతరంగ సమస్యలను బయటికి తేవడానికి మీ వివాహంలోని సంఘర్షణను ఒక అవకాశంగా తీసుకోండి. ఇష్టపడని విషయాలను సరిచేసుకోవడానికి జీవిత భాగస్వాములుగా మీరిద్దరు కలిసి పనిచేయండి. వివాహంలోని సంఘర్షణలు వాటికవే బాగుపడవు. వాటిని మీరే పరిష్కరించుకోవాలి. వాటిని పక్కన పెట్టవద్దు.
విస్మరించవద్దు లేదా ఆలస్యం చేయవద్దు. ఒకవేళ నీకు కొత్తగా వివాహం జరిగి ఉండవచ్చు లేదా చాలా సంవత్సరాలు అయి ఉండవచ్చు. తెగిన వివాహ బంధాన్ని బాగు చేసుకోవడం చాలా ముఖ్యం. మీ వివాహాన్ని మరలా బాగు చేసుకోవడానికి ఆలస్యం అవ్వలేదు. వివాహ బంధంలో సమస్యకు కారణం తీరని లేదా కారణం లేని అంచనాలు. భార్యలుగా మనం మన భర్తలు రొమాంటిక్గా ఉండాలని, ప్రతిరోజు ఇంటి పనులన్నింటిలో సహాయపడాలని ఆశిస్తాం. మన భాగస్వామి మన మనసును చదివి సరిగ్గా మనం ఏం ఆశిస్తున్నామో, మనం ఏం అనుకుంటున్నామో, మనకేం కావాలో అర్థం చేసుకోవాలి అనుకుంటాం. ఇంకా మన కళ్ళతో, బిగించిన పెదవులతో, నిట్టూర్పులతో, ఊపిరి బిగపడుతూ వదులుతూ, భుజాలు ఎగరవేయడం, తొక్కడం లాంటివి చేస్తూ వారి దృష్టిని మన వైపు మరల్చాలని చూస్తాం. నిజంగా చెప్తున్నాను, మనసును చదవడం అనేది మీ వివాహంలో చాలా నిరాశను కలిగిస్తుంది. ఒకవేళ అంచనాలు సంఘర్షణకు దారితీస్తున్నట్లయితే కొంతసేపు ఆగి ఈ అంచనా వాస్తవికమైనదేనా కాదా అని పరిశీలించడం తెలివైన పని. మీకు అసంతృప్తి లేదా నిరుత్సాహం కలిగినప్పుడు మీ భాగస్వామితో కలిసి కూర్చొని మీ అంచనాలను గురించి చర్చించండి. మీకు సమస్యగా ఉన్న విషయాన్ని చెప్పడం చాలా ముఖ్యం. మీరు ఒకరి పట్ల ఒకరు కలిగి ఉన్న అంచనాలు వాస్తవికమైనవేనా కాదా అన్నది, వాటిని పొందడానికి మీరు కలిసి ఎలా పనిచేయగలరో మాట్లాడండి. ముఖ్యంగా వివాహ బంధంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం తెంచుకోకుండా ఉండడానికి ఇద్దరికి మధ్య ఒక బిందువు వద్దకు చేరుకోవడానికి అలవాటు చేసుకోవడం, స్పృహతో కూడిన ప్రయత్నం అన్నది అవసరం. వివాహ సంఘర్షణలో ఒక ప్రియమైన అంశం పిల్లలు. ఒక భాగస్వామికి కుటుంబాన్ని విస్తరించాలని ఒక బలమైన కారణం ఉండవచ్చు. ఇంకొకరేమో ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పుడు చూద్దాం అనుకోవచ్చు. స్కూల్ విషయంలో, ఉన్నత చదువుల కోసం డబ్బు ఆదా చేసే విషయంలో సంఘర్షణలు కలగవచ్చు. పిల్లలకు మంచివి ఇవ్వాలన్న విషయంపై మీ వివాహం విచ్ఛిన్నమవ్వచ్చు. నీ భాగస్వామికి నీ పిల్లల విషయమై ఉన్న శ్రద్ధను, వారికి మంచివి ఇవ్వాలన్న ఉద్దేశంను కూడా మీరు చూడాలి. చెప్పడానికి అవకాశం ఇవ్వు. 22% విడాకులకు కారణం ఆర్థికపరమైన సమస్యలే. నీ భాగస్వామికి నీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా చెప్పకపోవడం, హద్దుమీరిన నీ ఖర్చులు, తరచుగా అప్పులు తీసుకోవడం, ఇవన్నీ కూడా నీ వివాహంపై ఒత్తిడిని తెస్తాయి. అతి ప్రాముఖ్యమైన విషయాలను దాచిపెట్టకండి. మంచి విషయాలను అలవర్చుకోవడం ద్వారా మీ వివాహంలో సుదీర్ఘ లాభం మరియు మీ సంఘర్షణలను కూడా పరిష్కరించుకోగలరు. నీకు వివాహం కానప్పుడు నీకు 24 గంటలు ఉండేవి. ఇప్పుడు వివాహమైంది. ఎన్నో పనులు, బాధ్యతలతో పోరాడాలి. కుటుంబము, స్నేహితులు, వ్యక్తిగత అలవాట్లు, వృత్తి, మీ భాగస్వామి అన్నీ మీరు శ్రద్ధ వహించాల్సినవే కాబట్టి మీ ఒత్తిడిని పెంచవచ్చు. వివాహం అనేది బాధ్యతలతో కూడినది. అలా అని మీ జీవితమంతా మీ భాగస్వామి చుట్టూ తిరగాలని కాదు. మీ భాగస్వామి కోసం సమయాన్ని కేటాయించండి. రోజులో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి. నీకు ఇష్టమైన పనులు చేయడం కూడా ముఖ్యం. మీ భాగస్వామి కూడా అలా చేసేలా ప్రోత్సహించండి. పని ఒత్తిడి, ఇంటి బాధ్యతలు, బలహీనమైన శరీర స్థితి అనేవి భార్యాభర్తల అన్యోన్యతకు, వివాహంలో సంఘర్షణకు దారితీస్తాయి. నీ భాగస్వామి నీకు దూరంగా ఉండలేని సందర్భాలను మీరు మర్చిపోలేకపోవచ్చు. లేక మీ బాధ్యతలు పెరిగే కొద్దీ మీ మధ్య నిజమైన అన్యోన్యత ఉండకపోవచ్చు. మీ వివాహమై ఎన్నో సంవత్సరాలు అయి ఉండవచ్చు. అయినా మీ భాగస్వామి మీకు అన్నిటికంటే ప్రాముఖ్యమైనవాడు. ఉదయమో రాత్రో ఏదో ఒక సమయంలో మీ భాగస్వామితో గడపడానికి నిర్ణయించండి. ఆ రోజంతా ఎలా గడిచిందో చెప్పండి. మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పండి. మీకు పిల్లలున్నా, మీరు సంతోష పెట్టవలసిన వారున్నా, లేదా మీరు మీ కుటుంబంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నా కూడా కౌగిలించుకోండి, నవ్వండి. మీరొకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరికొకరు ప్రాముఖ్యమైన వారుగా ఉండాలి. ఇప్పటికే మీరు మీ వివాహంలో పూర్తిగా మాటలు లేని పరిస్థితికి చేరుకున్నారు. మీరు ఒకరికొకరు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒకరి అవసరతల పట్ల ఒకరు శ్రద్ధ వహించాలి.
ఇది లోపించినట్లయితే సంభాషణ కూడా లోపిస్తుంది. ఒకవేళ అది నీవు గుర్తించకపోవచ్చు, కానీ నీ జీవితంలోని ఇతర విషయాలలో నీవు అనుభవిస్తున్న ఒత్తిడి అంతా కూడా నీ వివాహ జీవితంలోకి తేబడుతుంది. మనందరికీ ఏదో ఒక విధమైన ఒత్తిడి ఉంటుంది. అయితే పంచింగ్ బ్యాగ్ను కొట్టడం కంటే నీ భాగస్వామితో కలిసి పనిచేయడం ఎన్నో విధాల నీకు మేలుకరం. మీరు దూరంగా ఉండడం కంటే కలిసి ఉంటే బలంగా ఉంటారు. మీరు ప్రేమలో పడిన రోజులను, వివాహం కాకముందు మీరు చేసిన అంతులేని సంభాషణలను జ్ఞాపకం చేసుకోండి. మీరు అన్ని విషయాల గురించి మాట్లాడి ఉంటారు. మీకు మీ భాగస్వామికి మధ్య చాలా విషయాలు ఒకే విధంగా ఉన్నట్టు మీరు అనుకుని ఉంటారు. తర్వాత మీకు వివాహమై ఆ సంభాషణలు తగ్గిపోయి ఉంటాయి. మీరు కేవలం పిల్లలు, సరుకులు, బిల్లులు లేదా ప్రయాణాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మాట్లాడడం తగ్గితే అన్యోన్యత తగ్గుతుంది. మాటలు, అన్యోన్యత అనేవి ఒక్కటిగా కట్టుబడి ఉన్నాయి. మరియు దేవునికి తెలుసు, స్త్రీలమైన మనము మాట్లాడడం ఎక్కువగా ఇష్టపడతామని. మనలో కొంతమంది చాలా మట్టుకు ప్రెషర్ కుక్కర్ లాంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటారు. మనము వాదించి విషయాలను తవ్వడాన్ని కోరుకుంటాం. మనం మౌనంగా ఉండడం ద్వారానో, పట్టించుకోకుండా ఉండడం ద్వారానో స్పందించాలనుకుంటాం. కాలం గడిచిన కొద్దీ మనలోని వ్యతిరేక భావాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. అప్పుడు ఊహించని విధంగా పూర్తిగా కృంగిపోయి, పేలిపోయి వికారమైన అరుపులు, గొడవను ఎదుర్కొంటాం. జీవిత భాగస్వామితో మనకున్న సంఘర్షణలు సమస్యను పరిష్కరించుకునే విధంగా ఉండాలి. నిన్ను నీవు కాపాడుకునే విధంగా ఉండవద్దు మరియు దాడి చేయడానికి సిద్ధపడవద్దు. శ్రద్ధగా విను. సంఘర్షణలో మీ పాత్రను ఒప్పుకోండి మరియు అనుకూలమైన ఒక సమయాన్ని, స్థలాన్ని ఎంచుకోండి. వివాహంలో భార్య, భర్త ఇద్దరూ సమానంగా ఉండాలి. అయితే నిజ జీవితంలో సమానమైన శక్తి పోరాటం ఉండదు. ఒకరు తగ్గింపుతో ఉంటారు, ఒకరు అధికారం చూపుతారు. అప్పుడు తగ్గింపుతో ఉన్నవారు కోపంతో నిరాశకు గురవుతారు. కొంతమంది భాగస్వాములు మోసపూరితంగా అధికారం చెలాయిస్తూ లేదా చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉండవచ్చు. ఇది వివాహంను ఇంకా పాడు చేస్తుంది. ఒకరి వ్యక్తిత్వాన్ని, పాత్రను మరొకరు గౌరవించడం ప్రాముఖ్యమని గుర్తించాలి. మీ వివాహాన్ని ఆనందంతో నింపడానికి 2 రహస్యాలు ఉన్నాయి. 1, నీవు తప్పు చేసినప్పుడు ఒప్పుకో. 2, నీవు సరిగా ఉన్నప్పుడు మాట్లాడు. నిజానికి అది మంచి సలహా. నీవు ఎలా స్పందించినా ఒక సంబంధంలో సంఘర్షణ అనేది తప్పదు. అయితే విభేదాలు అనేవి మిమ్మల్ని విడదీయాల్సిన అవసరం లేదు. ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ సంఘర్షణ అనేది మిమ్మల్ని దగ్గరికి చేస్తుంది. అది మీ సంబంధానికి మంచిది. మళ్ళీ రాజీపడడం కూడా మంచిది. సంఘర్షణ అనేది అనివార్యం. అయితే మీరు క్షమాపణను ఎంచుకోవాలి. నేను తప్పు చేశాను, నన్ను క్షమిస్తారా? మరియు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను క్షమిస్తున్నాను అనే మాటలు మిమ్మల్ని దగ్గరికి చేస్తాయి. దేవుడు తన అపార కృపను మరియు అత్యంత దయను చూపుతాడు. కృప అనగా ఖచ్చితంగా అర్హత లేని వారిపై చూపించేది. అయితే దేవుడు మనపై కృపను చూపితే అదే కృపను మన భాగస్వామిపై చూపకపోవడం మూర్ఖత్వం కాదా? సంఘర్షణ అనేది అనివార్యం. నీవు సంఘర్షణను ఎలా ఎదుర్కొంటావు అనే దానిపై మీ సంబంధం ఎంత బలమైనదో నిర్ణయించవచ్చు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు మీ కొరకైన నా ప్రార్థన ఏమిటంటే, క్రైస్తవ వివాహం అనేది లోకానికి ఒక ఉత్తమమైన దాన్ని చూపడం. నిజానికి ఒక వివాహ బంధాన్ని తగినంత బలమైనదిగా నిలబెట్టుకోవడానికి, దానిని నమ్మలేని విధంగా అర్థవంతంగా, సంతోషంగా మార్చడానికి సూచిస్తుంది. ఏ ఇతర సంబంధం కంటే కూడా క్రైస్తవ వివాహ బంధము సువార్తను మరింత తగ్గింపుతో, స్థిరంగా, వివరంగా చూపుతుంది. కేవలం మన సౌకర్యం, మన స్వయాన్ని తృప్తిపరచుకోవడంతో వివాహాలు దశాబ్దాల పాటు నిలబడవు, కనీసం సంతోషంగా కూడా ఉండవు. వివాహాలు ఒకరి పట్ల ఒకరు మార్పు లేని నిస్వార్థమైన పరస్పర నిబద్ధతపై నిలిచి ఉండుట ద్వారా వృద్ధి చెందుతాయి. భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరు మరణం వరకు ప్రేమ కలిగి ఉంటామని దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తారు. అందులో ఎలాంటి తప్పించుకునే మార్గాలు కానీ అడ్డదారులు కానీ లేవు.
మనము నిబంధనతో కూడిన శాశ్వతమైన ఉదారమైన వాగ్దానంతో కూడిన ఈ విధమైన ప్రేమ కోసం చేయబడ్డాం. దేవుడు ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. ఈ విధమైన ప్రేమను మనము ఈ లోకానికి చూపాలి. తిరిగి వచ్చే వారం కలుసుకునేంత వరకు దేవుని కృప మీకు తోడైండును గాక. ఆమేన్. నీ చరణములే నమ్మితి నీ పాదములే